భారత రక్షణ రంగంలో మరో మైలురాయిగా నిలిచే విజయాన్ని సాధించింది భారత్. రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన అగ్ని ప్రైమ్ క్షిపణిని రైల్ ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగుంది. రైలు మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించడం భారత్కు ఇదే తొలిసారి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని Xలో ప్రకటించారు. DRDO స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ సైన్యాన్ని అభినందించారు. ఈ విజయం భారత రక్షణ రంగంలో కీలక ఘట్టం. దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్ ద్వారా ఈ క్షిపణిని సులభంగా రవాణా చేయవచ్చు. తక్కువ వెలుతురు, స్వల్ప సమయంలోనూ దీన్ని ప్రయోగించే సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. ఈ సాంకేతికత ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్లో ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా స్వేచ్ఛగా కదిలే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. అగ్ని ప్రైమ్ క్షిపణిలో రింగు లేజర్ గైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్, మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టములతో పాటు GPS, నావిక్ శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థలు అమర్చబడ్డాయి. దీని కెనిస్టర్ డిజైన్ రవాణాను సులభతరం చేస్తూ ప్రయోగ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దేశవ్యాప్త రైల్వే నెట్వర్క్లో స్వేచ్ఛగా కదిలే ఈ వ్యవస్థ వేగవంతమైన క్షిపణి ప్రయోగ సామర్థ్యంతో భారత రక్షణ వ్యవస్థకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే అగ్ని ప్రైమ్ పలు పరీక్షల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ విజయం భారత రక్షణ శక్తిని మరింత పటిష్టం చేయనుంది.